హలో హాయ్ అండి. సాధారణంగా మనము రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఒక డాక్యుమెంట్ అంటుంటారు అడంగలని. అడంగలంటే ఏంటా అని మీకు డౌట్ రావచ్చు. అడంగలంటే ఇప్పుడున్న రైతులు పాస్బుక్లు ఆడదనమాట. అది మోడర్నైజ్ అయిపోయి మారిపోయిందనమాట. అదే ఇప్పుడు రైతు పాస్బుక్ అంటారు కదా, దాన్నే ఒకప్పుడు అడంగాలనేవారు. అడంగాలంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు అప్పుడు పొలాలకు కానీ మన స్థలాలకు కానీ డాక్యుమెంటేషన్ ఉండే కాదు, అంటే పేపర్ రూపాన్ని ఉండే కాదు. నాన్న మన స్థలం ఎక్కడ ఉంది అని అడిగితే అలా తాడి చెట్టు నుంచి ఇలా తుమ్మ చెట్టు వరకు, తుమ్మ చెట్టు నుంచి మళ్ళీ కొబ్బరి చెట్టు వరకు అని హద్దులు చెప్పుకునేవారు. దానివల్ల బోలం గొడవలు, ఈ స్థలం నాదంటే నాది, నాదంటే నాది, బోలం గొడవలు అవుతాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అడంగాలనే ఒక డాక్యుమెంట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దానివల్ల వాళ్ళకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి, ఒకటి మనకేంటి. అప్పుడు ఏం చేశారంటే ఈ స్థలాలన్నీ సర్వే చేయించి, సర్వే రాళ్ళు వేయించి, ఎవరి హద్దులు అన్నీ నిర్ణయించి, ఆ తండ్రి పేరేంటి, తాత పేరేంటి, ఆ పిల్లల పేరేంటి, ఆ స్థలంలో ఏం పండుతుంది, అది మెట్ట భూమా, వ్యవసాయం భూమా, బంజరు భూమా, లేదా రెడ్డ నేల, లేకపోతే నల్లరేగడ, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఏం పండిస్తారు, కొబ్బరి తోట ఉందా, వరి పండిస్తారా, పత్తి పండిస్తారా అని మొత్తం ఇన్ఫర్మేషన్, సంవత్సరానికి మూడు పంటలు తీస్తారా, 2 పంటలు తీస్తారా, ఇలా ఆల్ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టేవారు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి ఉపయోగం ఏంటంటే ఆ రైతు దగ్గర నుంచి పన్ను తీసుకుంటారు. ఇంత కొబ్బరి తోట వల్ల ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంత వ్యవసాయం చేస్తే వరి పండిస్తే ఇంత లాభం వస్తుంది, 3 సార్లు ఇయర్కి ఒకసారి వేస్తాడు. ఇలా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళ దగ్గర సిస్త్ అనే ఒక పన్ను వేసి డబ్బు తీసుకొని వాళ్ళు పరిపాలించేవారు. లేదా ఆ మెటీరియల్ అంతా బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. దీన్ని అడంగాలు అంటారు. అది ఇప్పుడు దాన్ని మోడరేట్ చేసి దాన్ని పాస్బుక్ అంటారు. ఇప్పుడు మన రైతు పాస్బుక్ అంటుంటారు కదా, అప్పుడప్పుడు వార్తల్లో గట్రా వింటాం కదా. రైతు పాస్బుక్లో సేమ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అనమాట. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పన్ను ఎలా తీసుకోవాలి, ఏ మెటీరియల్ ఎలా తీసుకోవాలి, దీన్ని అడంగాలు అంటారు. ఇది రిజిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం లింక్ డాక్యుమెంట్స్ లాస్ట్ 7 years చూసేటప్పుడు ఆ 7 yearsలో ఈ డాక్యుమెంట్ కంపల్సరీ అవుతుంది. అంటే కొంతమంది చూడండి, వ్యవసాయ స్థలాన్ని బెటర్మెంట్ కట్టి దాన్ని మార్చుకొని ఇల్లు కట్టేస్తారు. కట్టేటప్పుడు ఇప్పుడున్న మున్సిపాలిటీ ఇచ్చిన డాక్యుమెంట్తో పాటు కిందన అడంగాలు కూడా అవసరం. అడంగాలు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడంగాలు అంటే డౌటు మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా? బాయ్.